మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మన డిసెంబర్లో గెలిచినప్పుడు 5 సీట్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమన్నామంటే మేము నిరుద్యోగులం, గెలిపించిన నిరుద్యోగులు ఏమంటే నీకు 4 సీట్లు 5 సీట్లు ఎక్కువ పర్వాలేదు, మీకు ఏమైనా ఉంటే మేము అడ్డం నిలబడతాం, గెలిపిస్తాం, మీకు ఏమైనా మేము చేసుకుంటాం అన్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుంటున్నావు. అంటే దీని అర్థమైంది అంటే 3.0 అనేది బీఆర్ఎస్ 3.0 అని అడుగుతున్నా. అంటే నీకు నిరుద్యోగుల సమస్య అవసరం లేదా? వాళ్ళ పరిష్కారం చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళకు కావాల్సిన అవకాశం ఇస్తలేవా? అదే నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం అంటున్నావు. అంటే ఇప్పుడు 7 నెలలు దాటింది, 7 అంటే 1,40,000 ఉద్యోగాలు వేయని అడుగుతున్నా. మీరు రాహుల్ గాంధీ ఏమో సంవిధానం బచాయింగే అంటుండు. మీరు సంవిధానం ఎట్లా బచాయిస్తున్నావు? నువ్వు నామినేటెడ్ పోస్టులలో మా రాజ్యాంగబద్ధంగా ఉండవు, నువ్వు నిరుద్యోగులకు రాజ్యాంగబద్ధంగా ఉండవు. మరి ఎట్లా సంవిధానం ఎట్లా జరుగుతుంది? ఎట్లా అమలు అవుతుంది? ఎట్లా రక్షిస్తాడు? అలా రాహుల్ గాంధీ మాట ఒకటి, ఇక్కడ చేసేది ఒకట. అంటే నువ్వు నామినేటెడ్ పోస్టులలో ఇట్లా నువ్వు నీ కులానికి సంబంధించిన అంటే నువ్వు పోయేమో లాస్ట్ పార్లమెంట్లో మీకు శూద్రులు అని చెప్పుకుంటావు. మరి ఇప్పుడు తెలంగాణలో అంతా శూద్రులే కదా. 93% శూద్రులకు వీళ్ళకి నిరుద్యోగులకు అవసరం లేదా? వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? వాళ్ళకి కావాల్సిన అవకాశం ఇవ్వకుండా ఇప్పటికీ మేము 10 సంవత్సరాలు లాస్ అయినాం. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు లాస్ కావాలంటే ఇంతకుముందు మిలియన్ మార్చ్ లాంటి చాలా ఇటువంటి ఉద్యమాలు చూసినాం. మాకేం కొత్త కాదు ఉద్యమాలు. పెట్రోల్ పోసుకొని ఎగిరిన విద్యార్థి నాయకులు ఉన్నారు. మోతీలాల్ చేస్తున్న చాలా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా అడుగుతాడు. మరి రాజ్యాంగం ప్రకారం 20 సంవత్సరాలు దాటినోనికి ఉద్యోగం ఇవ్వాలి. మరి వీళ్ళు ఉద్యోగం అన్ని రకాల క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన 70 ఏళ్ళ జీవన్ రెడ్డికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అంత ఆతృతగా పోయి నీ మినిస్టర్ అంతా కూర్చుంటుంది. మరి వీడికి రావడానికి నీకేంది నష్టమైంది? అంటే నీకు ప్రజలు అవసరం లేదా? అంటే నీకు ప్రజలు అవసరం లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీసుకొని నేను ఏం చేస్తా చేసుకొని మీరు ఏం చేయలేరు అంటుండు. ఇదే కదా మీనింగ్. ఇప్పుడు నువ్వు వేరే పార్టీ వాళ్ళని తీసుకొస్తున్నావు అంటే ఏందన్నట్టు? మేము ప్రజలకు సంబంధించిన పరిపాలన చేయాలని అంటున్నావు. నీకు చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఒక మేస్త్రి ఒక ఇంటి యజమాని ఉన్నాడు, ఈయన ఎట్లా కట్టమంటే అట్లా కడతాడు మేస్త్రి. నువ్వు అదే అనుకుంటాను, నేను ప్రజల తరఫున అందరికి చెప్పాలనుకుంటా. అంటే నీకు సొంత ఆలోచనలు ఏం లేదన్నట్టున్నా. నీకు దురదృష్టి లేదు, ఒక చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఏం చేయాలో తెలియదు. 7 లక్షల కోట్ల అప్పుని నువ్వు ఎట్లా తీర్చగలుగుతావు? నువ్వు ప్రజలకు గాడిని ఎట్లా పెరుగుతావు? నీకేమైనా ఆలోచన ఉందా? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఇప్పుడు నరేంద్ర మోడీ అంటాడు నిరుద్యోగులు పెరుగుతున్నారు, మనకు అసెట్ అదే అంటాడు దేశం మొత్తానికి. మరి నిరుద్యోగులు యువతను ఏం చేస్తావు అంటావు? అంటే గంజాయిలకు, డ్రగ్కు, తాగుడుకు అలవాటు చేస్తావా? ఫోన్లకు అడక్ట్ చేస్తావా? వీళ్ళని ఏం చేయడం శక్తి లేదా? మీకు ఆలోచన లేదా? అంటే ఒకడేమో అక్కడ మనువాద శక్తికి వాళ్ళకు అనుగుణంగా వాడు పనిచేస్తాడు, ఒకడేమో ఇక్కడ కార్పొరేట్ శక్తులకు పనిచేస్తాడు. మళ్ళీ ఏమనంటే ఏమంటాడు, విద్యార్థులకు మేము పుస్తకాలు అమ్మకుండా వ్యాపారం చేయకుండా నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్తాడు. మరి నో ప్రాఫిట్ నో లాస్ అన్నప్పుడు నువ్వు 25% విద్యార్థులకు ప్రతి స్కూల్లో 25% బీద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మరి ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు ఏమైనా పెడుతున్నావా? మరి విద్యార్థి సంఘాలేమో అవి అడుక్కుంటారు, రాజకీయ పార్టీలు పోయి అడుక్కుంటారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేడు. దానివల్లనే వీళ్ళంతా అమ్ముడు పోతారు అనే ఉద్దేశంలోనే గవర్నమెంట్ ఆట ఆడుతుంది. దీన్ని మనం నిర్మూలించాలంటే అందరం కలిసి ఏకం కావాలి. ఇప్పుడు నా నిరుద్యోగులు అందరూ ఉద్యోగం వచ్చినాక ఇట్లా మీకు సంబంధించిన మీకు ఉద్యోగం మీ తెలివితేటలకు మీ ప్రొఫైల్కి రాదు. అది వాళ్ళ యొక్క సంఘం తరపున వాళ్ళ కులం తరపున వాళ్ళ దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అది కరెక్టే కదా? అంటే ఇప్పుడు మినిస్టర్కి ఇట్లా ఏ మినిస్టర్ అయినా, బీసీ మినిస్టర్ అయినా, ఎస్సీ మినిస్టర్, ఎస్టీ మినిస్టర్ అయినా వాళ్ళ యొక్క కులానికి తగ్గట్టు వాళ్ళకు మినిస్టర్లు వస్తాయి. కానీ అదంతా మర్చిపోయి నేనేదో పోటుని చెప్పేసి ఆలోచించి నాకు నా కుటుంబం అని ఆలోచిస్తారు. ఇది బాబాసాహెబ్ ఇదే చేసి ఉంటే మీకు రిజర్వేషన్ రాకపోతుండే, మీరు ఎమ్మెల్యేలు కాకపోతుండే. మీ అందరికి సంఘంలో మన భారతదేశంలో అందరికి ఏం చెప్తున్నా అంటే బాబాసాహెబ్ని ఒకసారి స్ఫూర్తి చేయండి, గుర్తించుకోండి. జేబీఎం అంటే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. జేబీఎం అంటే ఏదో ఒక భీముని గుర్తించడం కాదు, బాబాసాహెబ్ని గుర్తించడం కాదు. మీరు గవర్నమెంట్ ఏమంటారు, రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయాలి. విద్యార్థులు అడిగింది నిజమైన కోరిక. మోతీలాల్ చేస్తున్నది ఆయన సొంత కోసం చేస్తలేడు. ఆయన ప్రాణం తీసుకుంటే ఏం చేయలేరు అనుకుంటున్నావు. వీళ్ళు 2-3 రోజులు వరుకుతారు, అయిపోతారు. కానీ మంట పెడతావు అంటున్నా. నువ్వు 10 సంవత్సరాలు ఉంటా అంటున్నావు, 10 నెలలు ఇట్లా ఉండవు అంటున్నావు. ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వేమంటావు అనుకుంటావు? నేను నరేంద్ర మోడీకి కొన్ని సీట్లు అమ్ముకున్నా, ఆల్రెడీ 14 గెలవాల్సింది అంటే 8 గెలిచి 6 ఇచ్చేసిన వాళ్ళకు నన్ను ఏం చేయలేరు, వాళ్ళకి సపోర్ట్ ఉంది, నాకు RS సపోర్ట్ ఉంది అనుకుంటా. కానీ ప్రజల సపోర్ట్ లేని వాడు ఎవడైనా సరే మట్టిలో కలిసిపోతాడు, భూమిలో 100 ఫీట్ల అడుగులో పూడ్చి పెడతామని చెప్తున్నా ప్రజల తరపున. థ్యాంక్ యూ.